నమస్తే, వెల్కమ్ టు తెరచాటు రాజకీయం. కమలనాథుల దక్షిణాది దండయాత్ర మొదలైందా? కర్ణాటకలో పాగా వేసిన కాషాయ దళం ఇప్పటికే తెలంగాణపై కన్నేసింది. ఇటీవల హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు బహిరంగ సభ సక్సెస్ కావడంతో బీజేపీలో జోష్ పెరిగింది. ఇక ఇతర పార్టీల నుంచి చేరికలపై వారు దృష్టి సారించారు. ఇంతకీ దక్షిణాదిపై మోదీ, అమిత్ షాల వ్యూహమేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలపై కమలనాథులు 2010 నుంచి గట్టిగా పోరాడుతున్నారు. 2011లో తొలిసారి కర్ణాటకలో కమల వికాసం ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలనేది బీజేపీ వ్యూహం. అయితే కర్ణాటకకు ఆవల మాత్రం విస్తరించలేకపోతున్నారు. కానీ ఇప్పుడు కర్ణాటక తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తర్వాత ఈ ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందనేది చూడాలి. ఇక తాజా పరిణామాలను గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బాహుబలి చిత్ర కథ రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి కోడూరి విశ్వవిజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను తన సంగీతంతో రంజింపచేసిన ఇళయరాజా, భారతదేశ తొలితరం మేటి అథ్లెట్లలో ఒకరైన పీటీ ఉష, ధర్మస్థల క్షేత్ర ధర్మాధికారి, ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్డేను కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నలుగురు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయేంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్కు చెందినవారు కాగా, ఇళయరాజా తమిళనాడు, వీరేంద్ర హెగ్డే కర్ణాటక, పీటీ ఉష కేరళ రాష్ట్రానికి చెందినవారు. దక్షిణాదిన బీజేపీని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే రాజ్యసభకు వీరిని నామినేట్ చేసినట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరు మహిళ, ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరొకరు మతపరమైన మైనారిటీ అంటే జైన్ వర్గానికి చెందినవారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ విధానంలో భాగంగా ఇలా వివిధ వర్గాలకి మోదీ సర్కార్ అవకాశం కల్పించిందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. బీజేపీ దక్షిణాది దండయాత్రలో మొదటి అంకం కర్ణాటక పూర్తయింది. ఇప్పుడు రెండో రాష్ట్రం తెలంగాణపై కన్నేశారు కమలనాథులు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడం సహా జీహెచ్ఎంసీలో పలుచోట్ల విజయం సాధించడం బీజేపీలో విశ్వాసాన్ని పెంచింది. ఆ రెండు ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థికున్న ఫాలోయింగ్ వల్లే గెలుపు సాధ్యపడిందన్న వాదన వినిపిస్తున్నా తెలంగాణ జనాలు తమను నమ్ముతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఊపుతోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచి పాగా వేయాలనేది ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అనుకూలంగా ఉన్న అన్ని అంశాలను కూడా బీజేపీ నేతలు పరిగణలోకి తీసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు పెద్ద స్కెచ్ వేశారు. అందులో భాగమే ఇటీవలి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు భాగ్యనగరానికి భారీగా తరలివచ్చారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కేవలం ఓ కుటుంబానికే పరిమితం కాకూడదంటూ కేంద్ర మంత్రులు మండిపడ్డారు. అయితే మోదీ మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశమైంది. దక్షిణాదిలో పార్టీ విస్తరణ బలోపేతంపై దృష్టి సారించామని, తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని షా అన్నారు. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్లో కుటుంబ పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యమని, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి జాతీయ స్థాయి నేతలు ఉన్నా అధికారం తెచ్చిపెట్టే నాయకులు మాత్రం కనిపించలేదు. కొన్నేళ్లుగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో చేదు అనుభవమే మిగిలింది. అయితే 2019 ఎన్నికల తర్వాత కమలం పార్టీలో కొత్త హోప్ మొదలైంది. తెలంగాణలో 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లు కనిపిస్తున్నట్లు గ్రహించింది. మోదీ, అమిత్ షా ద్వయం తనదైన వ్యూహాలతో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 129 ఎంపీ సీట్లున్నాయి. 2024లో ఇక్కడ కూడా గెలవాలనేది బీజేపీ వ్యూహం కావచ్చు. కానీ ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు బలంగా ఉండడం, జాతీయవాదం లేకపోవడం, సెంటిమెంటు, వ్యక్తి రాజకీయాలకు పెరుగుతున్న ఆదరణ వంటివి బీజేపీని ఎంత మేరకు సక్సెస్ చేస్తాయనేది చూడాలి. అక్కడ తమదే రాజ్యం అంటుంది అధికార పక్షం. నిజంగానే అక్కడ అన్ని ఎన్నికల్లో వైసీపీ రాజ్యం నడిచింది. అలా వైసీపీకి కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెడుతూ తెరచాటు రాజకీయాలు చేస్తున్నారా? ఒకరిని ఒకరు ఓడించాలని చూస్తున్నారా? ఆ క్రమంలో ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అర్థాలు ఏంటి? నేతల మధ్య వైరం వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టాన్ని మిగిల్చబోతోందా? ఇంతకీ ఆ జిల్లా ఏదో, అక్కడి అధికార పక్ష నేతల రాజకీయాలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. కడప తర్వాత వైసీపీ కంచుకోటగా ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. ఇక్కడ గత ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లా పరిషత్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ 100కి 100 స్థానాలు సాధించి క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికలపై నేతలంతా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నెల్లూరు జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉంది. అయితే జిల్లాలో వైసీపీ నేతల మధ్య తలెత్తిన విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చబోతున్నాయనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మధ్య భారీగానే వివాదాలు నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఒకరి నియోజకవర్గాల్లో మరొకరు తలదూరుస్తూ ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటి వరకు తాజా మాజీ మంత్రుల మధ్య చోటు చేసుకున్న వివాదాలు మరవకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సొంత పార్టీ నేతలే తనపై రాజకీయ కక్ష సాధించాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దానిపై మీడియా మీట్ పెట్టిన వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఒక్కసారిగా షాకింగ్ సమాధానాలు చెప్పారు. తన నియోజకవర్గంలో జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వేలు పెడుతున్నారని, ముఖ్యంగా ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియని కొంతమంది ముఖ్య నేతలు రూరల్ నియోజకవర్గంలో తనను బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నాల వల్ల తననేమీ చేయలేరని, రూరల్ ప్రజల అండ, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు ఉన్నంతకాలం ఎవరెన్ని కుట్రలు పనినా తనకి ఏం నష్టం లేదని కోటమిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను ఏ రోజు పక్క నియోజకవర్గాల్లో తలదూర్చలేదని, ఆయా నియోజకవర్గాల్లో శుభకార్యాలు ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని, అలాంటిది తన రూరల్ నియోజకవర్గంపై కుట్ర చేయాలనుకోవడం తగదని కొంత ఘాటుగానే ప్రత్యర్థులపై విమర్శలు చేశారు. దీంతో ఆ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి కోటమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని
రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రామలక్ష్మణులుగా పిలుచుకునే అనిల్, శ్రీధర్ రెడ్డిల మధ్య కొంతకాలంగా పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఓ ముఖ్య అధికారికి అనిల్ అండదండలు ఉన్నాయంటారు. అయితే ఆ అధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారిని తొలగించాలని నుడా చైర్మన్తో పాటు జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. అందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ఉన్నారు. ఆ అధికారిని మార్చవద్దని అనిల్ పట్టుదలగా ఉన్నారు. ఆ క్రమంలో కొంతమంది వద్ద కోటంరెడ్డి గురించి అసందర్భ వ్యాఖ్యలు చేయడంతో పాటు రూరల్లో ఉన్న తన సామాజిక వర్గ నేతలు, కొంతమంది అనుచరులను కోటంరెడ్డికి దూరం చేసే ప్రయత్నం అనిల్ చేశారట. దీంతో కోటంరెడ్డి ఉగ్రరూపం దాల్చారు. కొద్ది రోజులుగా గడప గడపకు తిరుగుతూ సొంత క్యాడర్ని పెంచుకుంటున్న శ్రీధర్ రెడ్డికి ఈ విషయం విన్న వెంటనే చిర్రెత్తుకొచ్చిందట. దీనికి తోడు ఆనం కుటుంబానికి కూడా నెల్లూరు రూరల్లో కొంత పట్టు ఉంది. ఈ క్రమంలో ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం విజయ్ కుమార్ రెడ్డికి రూరల్లో బలపరిచేందుకు ఆనం కుటుంబం ప్రయత్నాలు ప్రారంభించిందట. ఓ దశలో విజయ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలు సిటీ, వెంకటగిరి ఎమ్మెల్యేలు అనిల్, ఆనంకి తగిలాయనేది రాజకీయ వర్గాల టాక్. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవి పోగొట్టుకున్న అనిల్, నూతన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా నగరంలో అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు కాకాని తొలిసారి నెల్లూరుకు వస్తున్న సందర్భంలో ఆయనను అవమానించేలా ప్రయత్నాలు చేశారనేది బహిరంగ రహస్యం. అయితే ఆ దశలో అనిల్ని ఏకాకిని చేసి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఒకటయ్యారట. కాకాని మాత్రం అనిల్తో సహా ప్రతి ఒక్కరిని ఇంటికెళ్లి మరీ పలకరించారు. ఈ దశలో ఫ్లెక్సీల తొలగింపు అంశం రాజకీయ రగడకు దారితీసింది. అదే సందర్భంలో ఆనం కుటుంబం మొత్తం ఏకమై అనిల్పై బహిరంగ సవాళ్లు విసిరారు. సిటీ తమదంటే తమదనే పరస్పర సవాళ్లు చేసుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఒకరి ఓటమికి మరొకరు దేనికైనా సిద్ధమైనట్లు కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనిల్ వర్సెస్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య ప్రధానంగా వార్ నడుస్తోంది. మధ్యలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన పని తాను సైలెంట్గా చేసుకుపోతున్నప్పటికీ కోవూరు నియోజకవర్గంపై జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఆయన సతీమణి కోసం కన్నేసినట్లు సమాచారం. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన కుటుంబమే వచ్చే ఎన్నికల్లో దూరం పెట్టి తాము సీటు తెచ్చుకోవాలనే కోరికతో ఉన్నట్లు టాక్. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల్లో కూడా విభేదాలు తారాస్థాయికే చేరిపోయాయి. వైసీపీలో చోటు చేసుకుంటున్న వర్గపోరు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతోందంటున్నారు. అధికార పక్షంలో నేతలు కొట్టుకుంటుంటే ప్రతిపక్ష నేతలు వేడుక చూస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా వారి పని వారు చేసుకుపోతున్నారు. వైసీపీకి కంచుకోట అయిన ఈ జిల్లాల్లో జిల్లా అధ్యక్ష బాధ్యతను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేపట్టినప్పటికీ నేతలకు ఆయన అందుబాటులో ఉండకపోవడం, పైపెచ్చు ఆయనను కలిసి జిల్లా రాజకీయ పరిస్థితులను చర్చించేందుకు నేతలు కూడా సుముఖత చూపకపోవడం వంటి అంశాలు పార్టీకి తీవ్ర నష్టం తీసుకువచ్చే ప్రమాదం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం పార్టీపై పడితే తీవ్ర నష్టం తప్పదని వైసీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న ప్రతిపాదన ఏమైంది? జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన ఎంతవరకు వచ్చింది? అన్ని రాష్ట్రాల్లోని పార్టీలను కూడగట్టి బీఆర్ఎస్తో కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టి అవసరమైతే
వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలన్న కార్యాచరణ ఎందాక వెళ్ళింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఏకవాక్యంలో చెప్పాలంటే మొత్తం మీద ప్రస్తుతానికి బీఆర్ఎస్ ప్రతిపాదన అటకెక్కింది. అదేంటి? ఆర్భాటంగా 4-5 గంటల పాటు మంత్రులు, చాలామంది ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్షలో ప్రతిపాదించిన బీఆర్ఎస్ కథ నెలలోనే ముగిసిందా అంటే ముగియలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కుపోయిందంట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ క్షణాన బీఆర్ఎస్ ప్రకటించారు. అసలే దూకుడు మీదున్న బీజేపీ మరింత దూకుడు పెంచింది. ఏకంగా జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట పార్టీ మొత్తం తెలంగాణలో దిగిపోయింది. సాక్షాత్తు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా యూపీ సీఎం యోగి వంటి అధిరథ మహారథులు తెలంగాణకు వచ్చారు. అంతేకాదు, జాతీయ కార్యవర్గ సమావేశాలకు పెద్ద కార్యాచరణ అమలు చేశారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వెళ్లారు. అక్కడ బస చేశారు. మొత్తం మీద బీజేపీ పెద్ద హడావుడి లేపింది. సహజంగానే ఈ హంగామాలో బీజేపీ మీద ప్రజలు ఫోకస్ పెరిగింది. వాస్తవానికి తెలంగాణలోని పరిస్థితుల రీత్యా బీజేపీకి మంచి అవకాశాలే ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. కానీ లౌకిక మంత్రంతో టీఆర్ఎస్ దానిని ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం బీజేపీ అతి దూకుడును చూసి ముందుగా ఇల్లు చక్కదిద్దుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ పదే పదే చెప్పేవారు. తొలి 2 టర్మ్లలో దీనికి మంచి స్పందనే వచ్చింది. అయితే 3వ విడత ఎన్నికలు వచ్చేసరికి మాత్రం సర్కారుకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడాపెడా అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీనికి తోడు తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నింటికీ నిధులు కావాలంటే ఖజానా కళకళలాడాలి. కానీ పరిస్థితుల రీత్యా నిధులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పింఛన్ల మంజూరు ఆలస్యమవుతోంది. కొత్త పింఛన్లు లేనేలేవు. అంతేకాక శాసనసభ్యుల ధోరణితో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ముందుగా వీటన్నింటినీ సరిచేసుకోవాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ గురించి సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. జిల్లాల వారీగా చూస్తే టీఆర్ఎస్లో గ్రూపులు పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ కుమ్ములాటలు నెలకొన్నాయి. కొల్హాపూర్, తాండూరు సెగ్మెంట్లు వీటికి ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే 70% నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కుమ్ములాటలను ఎదుర్కొంటోంది. వీటిని కూడా నివారించాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. అందుకని ఈ నెల 20 నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా జిల్లాలకు వెళతారని చెబుతున్నారు. అంతేగాక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలో ఎమ్మెల్యేల వ్యవహార శైలితో 2 నుంచి 5% మేర పార్టీ ఓటింగ్కు నష్టం కలుగుతుందని ఉంది. కాగా పార్టీలోని అత్యధిక శాతం ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పథకాలు సకాలంలో అమలు కాకపోవడం తదితర కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందంటూ ప్రశాంత్ కిషోర్ బృందం సర్వేల్లో తేలిందట. ఈ నివేదికలను పరిశీలించాక సర్వేల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంకేతాలిస్తూ వస్తున్నారు. అయితే టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రకటించక ముందే బీజేపీనే ఎదురుదాడికి దిగి కేసీఆర్ను లక్ష్యం చేసుకుంది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్లోనూ బీఆర్ఎస్ పట్ల ఒక రకమైన గందరగోళం, భయాందోళనలు ఏర్పడ్డాయని టీఆర్ఎస్ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఇదే అదనుగా బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పాగా వేయడానికి చర్యలు వేగిరం చేయడము కేసీఆర్ను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రతిపాదనను పక్కన పెట్టి సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నాలు చేపట్టారని అంటున్నారు.
టీడీపీ కంచుకోట లాంటి ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ టీడీపీ హవా కొనసాగిన సదరు వైసీపీ నేత లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ ఎఫెక్ట్తో ఆ గడ్డ నా అడ్డా అంటూ పుష్ప సినిమా తరహా డైలాగులు వల్లెవేస్తున్నారు. ఆయన దూకుడు చూస్తుంటే ఈసారి లోక్సభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో సదరు లోక్సభ సభ్యుడు ఆవేశంగా చేసిన ప్రసంగం, ఇచ్చిన స్టేట్మెంట్లు ఇప్పుడు ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయంట. అసలు ఆ నేత ఎవరో, ఆయన లెక్కలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అదేనండి పేరు మారిన రాజమండ్రి రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. అక్కడ గత ఎన్నికల్లో రూరల్, అర్బన్ అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీ వశమయ్యాయి. అయితే ఎంపీ సీటు మాత్రం వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాన్ని భరత్రామ్ కైవసం చేసుకోగలిగారు. ఆ ప్రభావమో ఏమో, రాజమహేంద్రవరం గడ్డ తన అడ్డా అంటూ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన ఆ స్టైల్లోనే డైలాగులు విసురుతున్నారు. తాజాగా జరిగిన వైసీపీ ప్లీనరీలో భరత్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో రాజమహేంద్రవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు భరత్ తన వ్యాఖ్యలతో పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్ రాజమహేంద్రవరం వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎంపీ భరత్ చాలా ఆవేశపూరితంగా మాట్లాడడం చూస్తే ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే మొగ్గు చూపుతున్నారంటూ వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజమండ్రి అభివృద్ధికై సీఎం జగన్ 125 కోట్లు కేటాయించారని, తన ప్రోద్బలంతోనే నిధులొచ్చాయంటూ మోరంపూడిలోని ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైతే తన ఆస్తులను అమ్మేస్తానని భరత్ ప్రకటించడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. వైసీపీకి స్థానికంగా కోఆర్డినేటర్ లేరు. ఈ మినీ ప్లీనరీ సమావేశాన్ని భరత్రామ్ అంతా తానే నడిపారు. గతంలో వైసీపీ కోఆర్డినేటర్లుగా పనిచేసిన శివరామ సుబ్రహ్మణ్యం, రౌతు సూర్యప్రకాష్ రావు, ఆకుల సత్యనారాయణలు ప్లీనరీకి హాజరు కాలేదు. ఆ క్రమంలో చాలా కాలంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు కోఆర్డినేటర్లుగా ఎవరిని నియమిస్తారనే చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భరత్ను రాజమండ్రి కోఆర్డినేటర్ అంటూ సంబోధించారు ప్లీనరీ ఇన్ఛార్జ్ వంకా రవీంద్ర. ఆగస్టులో గ్రేటర్ రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని, సీఎం జగన్కు రాజమండ్రి మేయర్ పదవి గిఫ్ట్ ఇవ్వాలని ప్లీనరీలో నాయకులు పిలుపునిచ్చారు. ఇదంతా చూస్తే ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా వైసీపీ అధిష్టానం ఎవరిని నియమించదని, ఎంపీ భరత్కు కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది. వాస్తవానికి వైసీపీ మాజీ కోఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యంను తిరిగి పార్టీలో క్రియాశీలకం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రయత్నాలు చేశారు. అయితే అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేస్తేనే కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకుంటానని శివరామ సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పారట. పైగా ఎంపీ భరత్కు శివరామ సుబ్రహ్మణ్యం మధ్య రాజకీయంగా అంత సఖ్యత లేదు. ఆ క్రమంలో ఆర్యాపురం బ్యాంక్ మాజీ చైర్మన్ చెల్లా శంకర్రావును పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైందని, కోఆర్డినేటర్గా శంకర్రావును నియమిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే శంకర్రావు కూడా అసెంబ్లీ టికెట్ ఆశించడంతో అది కూడా సందిగ్ధంలో పడింది. రాజమండ్రి సిటీ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుమారు 30,000 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. భవానీ మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెల్లా శంకర్రావు తోడలుడు.
కావడం కూడా వైసీపీలో శంకర్రావుపై కొంత చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజమహేంద్రవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు అసెంబ్లీ ఎన్నికల వరకు తానే చూసుకుంటానని అధిష్టానం వద్ద ఎంపీ భరత్ చెప్పారని వైసీపీ శ్రేణులు ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో ఉన్న రాజకీయ పొరపుచ్చాలు తొలగిపోవడంతో ఎంపీ భరత్ ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. తాను జక్కంపూడి రాజా కలిసి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో విజయఢంకా మోగిస్తామని భరత్ ప్లీనరీలో చెప్పుకొచ్చారు. అయితే కీలకమైన కోఆర్డినేటర్ పదవి నుంచి నగర వైసీపీ అధ్యక్ష పదవి మార్పుపై ప్లీనరీలో ఎలాంటి ప్రస్తావన రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు రాజా, రూరల్ కోఆర్డినేటర్ చందన రమేష్ తాను సమిష్టిగా కృషి చేస్తామని ఎంపీ భరత్ వెల్లడించారు. అయితే రాజమహేంద్రవరంలో భారీ అనుచరగణం ఉన్న జక్కంపూడి రాజా కుటుంబం నగరంలో ఎంపీ పెత్తనానికి ఒప్పుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు వీరి సమైక్యత నిలిచి ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు. టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసుపై తొలిసారిగా ఎంపీ భరత్ తీవ్రస్థాయిలో ప్లీనరీలో విరుచుకుపడ్డారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పదవి పొంది టీడీపీలోకి ఫిరాయించిన అప్పారావును వెన్నుపోటుదారుడిగా భరత్ అభివర్ణించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీకి టికెట్ ఇచ్చారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశిస్తున్న భవానీ భర్త ఆదిరెడ్డి వాసుకు సీటు రాదని భరత్ జోస్యం చెప్పారు. ఆదిరెడ్డి అప్పారావు రాజకీయ గురువు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం సిటీ సీటును ఈసారి ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ తరపున ఈసారి తన కోడలు భవానీ కాకుండా తన కుమారుడు ఆదిరెడ్డి వాసుయే పోటీ చేస్తారని అప్పారావు ప్రకటించారు. దాంతో ఒక్కసారిగా రాజమండ్రి రాజకీయాలు వేడెక్కాయి. ఆదిరెడ్డి వాసు తన రాజకీయ ప్రత్యర్థిగా భావించే వైసీపీ ప్లీనరీలో ఎంపీ భరత్ వారిని ఆ రేంజ్లో టార్గెట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాటి తెరచాటు రాజకీయం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.